భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు బాలికలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, పోక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, ఆర్థిక సహకారం అందించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు ప్రతి ఒక్కరూ భరోసా సెంటర్ ద్వారా లభించే సేవలు, సదుపాయాలతో పాటు కేసు నమోదు ఇలాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నరసింహారావు, అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్లీ పాలసీ మనము మీకోసమే ఉన్నాము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా విక్టిమ్స్ 12 years అండ్ బిలో వచ్చినా కూడా వాళ్ళందరికీ ఫస్ట్ స్టెప్ ఉన్నాయి. సైకాలజిస్ట్ ఒకటే కాకుండా లీగల్గా కూడా వాళ్ళకి కేసు నమోదు చేయడం, తర్వాత వాళ్ళకి కాంపన్సేషన్ రావడం, కాంపన్సేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్వయం ఉపాధి కోసం కౌన్సిలింగ్ ఇవ్వడం, అట్లాంటి సెంటర్ కూడా పెట్టుకున్నారు. అదే కాకుండా ఈవెన్ కోర్టుకి కూడా స్పెషల్ కోర్ట్స్లో స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసినారు. అదే కాకుండా అక్కడ కోర్టుకి కూడా వెళ్లకుండా ఇక్కడ నుంచినే ఆన్లైన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఈ భరోసా సెంటర్లో ఇవ్వడం జరిగింది. సో మన తరఫు నుంచి కూడా డిఓ గారికి చెప్పి ఇక్కడ ఉన్న స్టూడెంట్సే కాకుండా ప్రతి ఒక్క మండలం నుంచి కూడా మనం ఆ స్టూడెంట్స్కి పిలిచి ఈ భరోసా సెంటర్ ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ అనేది కూడా మన తరఫు నుంచి కూడా చేస్తాము. సో ఈ ఇంత మంచి సెంటర్ను మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నుంచి మంచి సెంటర్ చేసినారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీరు గొప్ప మనసుతో చేస్తున్నటువంటి సేవల్ని మునుముందు మరింత విస్తరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాగరాజు గారు. ధన్యవాదాలు సార్. చేశాక రెండు మాస్టర్ మన గద్వాల జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు, డిఐజీ మేడం గారికి, ఇతర అధికారులందరికీ కూడా గద్వాల పోలీసు వారి తరఫున శుభాకాంక్షలు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో ఈ భరోసా కేంద్రం 2022 నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు మనకి మేఘావారి సౌజన్యంతో ఈ కొత్త భరోసా సెంటర్ని, షీ టీమ్స్ ఆఫీస్ని రెండింటినీ ఈరోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ విద్యార్థులకు మీరు మధ్యలో చాలామంది కూర్చుంటే అందరికీ కనపడుతుంది. అందరికీ కూడా సాదర స్వాగతం. అసలు భరోసా సెంటర్ అంటే వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు మెడికల్, న్యాయ సలహా, కౌన్సిలింగ్, సైకలాజికల్ సపోర్ట్ వంటి అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద ఒకే ప్రదేశం పోలీసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు. ఈ ఏర్పాటును చేసినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేధింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ఇతర గురైన మహిళలకు, బాలలకు అండగా ఉండటమే లక్ష్యంగా మహిళల భద్రతకు